హలో ఫ్రెండ్స్, తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు గేట్లు తెరుచుకున్నాయి. అయితే ఈసారి కేవలం పుస్తకాల చప్పులే కాదు, వేడివేడి టిఫిన్ల సువాసనలు కూడా ప్రభుత్వ బడిలో గుబాలిస్తున్నాయి. అవును, ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి వచ్చే పేద పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక వండర్ఫుల్ స్కీమ్ను అధికారికంగా ప్రారంభించింది. అదే బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ పథకం. ఈరోజు మన వీడియోలో అసలు ఈ పథకం ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, వారంలో ఏ రోజు ఏ రుచికరమైనటువంటి టిఫిన్లు పెడతారు అనేటువంటి పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, బడుల్లో హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా జూన్ 15న ఈ విప్లవాత్మక పథకాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. దీనికోసం ప్రభుత్వం ఏటా అక్షరాల 720 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇందులో టిఫిన్ల కోసం 540 కోట్లు, పాలు, రాగి జావా సరఫరా కోసం 180 కోట్లు. ఇక మొదటి విడతలో భాగంగా 8 జిల్లాలోని 1269 సర్కార్ బడుల్లో 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ఫ్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. అయితే హరే కృష్ణ మూవ్మెంట్, మన ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఈ ఆహారాన్ని తయారు చేస్తున్నారు. పిల్లలకు బోర్ కొట్టకుండా ప్రతిరోజు బడికి వచ్చేలా వారంలో 6 రోజులు 6 రకాల రుచికరమైన పోషకాలతో కూడిన మెనూను డిజైన్ చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక రోజు అల్పాహారం, డ్రింకింగ్. సోమవారం వేడివేడి దోశ, చట్నీ లేదా చపాతీ కూర, కాల్షియం నిండిన పాలు. మంగళవారం ఆరోగ్యాన్నిచ్చే 2 మిల్లెట్ ఇడ్లీలు, సాంబార్, ఎనర్జీనిచ్చే రాగి జావా. ఇక బుధవారం పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 పూరీలు, ఆలు కుర్మా, వేడివేడి పాలు. ఇక గురువారం మళ్ళీ సూపర్ టేస్టీ మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, అదేవిధంగా బలాన్నిచ్చే రాగి జావా. శుక్రవారం లైట్ అండ్ హెల్తీ మిల్లెట్ ఉప్మా అండ్ పొంగల్ చట్నీ అండ్ ఎనర్జీ బూస్టర్ పాలు. శనివారం నోరూరించే 2 బోండాలు, చట్నీ, టేస్టీ రాగి జావా. చూసారుగా, వారంలో 3 రోజులు పాలు, మిగతా 3 రోజులు ఐరన్, మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉండే రాగి జావాను ఆల్టర్నేట్ రోజులో అందిస్తున్నారు. అంతేకాదు, స్కూల్ టైమింగ్స్ కంటే 45 నిమిషాల ముందే పిల్లలకు ప్రశాంతంగా ఈ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారు. ఇక ఈ పథకం వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్ కేవలం ఒక భోజన పథకం మాత్రమే కాదు, ఇదొక గొప్ప విద్యా సంస్కరణ. పాయింట్ నెంబర్ 1, డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. పేద కుటుంబాల పిల్లలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రావడం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు స్కూల్లోనే టిఫిన్ దొరుకుతుండడంతో బడి మానేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఇంటర్ విద్యార్థులకు లంచ్. ఈ విద్యా సంవత్సరం నుండే మొదటిసారిగా జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరింపజేస్తున్నారు. దీనివల్ల దాదాపు 2 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తోంది. పాయింట్ నెంబర్ 3, ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్. మిలైట్ అంటే చిరుధాన్యాలు, రాగి జావా, పాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. మరి రోజుకో వెరైటీతో మెరిసిపోతున్న ఈ కొత్త మెనూపై, ఈ ఉచిత అల్పాహార పథకంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.